ఇంకో మా ఫ్రెండ్ ఉండే అతనితో మాట్లాడాను. నేను ఆ ఫోన్ కూడా కింద రిసెప్షన్లో వదిలేసి వెళ్ళిపోయాను. సో అక్కడ వెళ్ళి వచ్చాను. లేకుంటే నేను రవితో ఒక ఫోటో కూడా తీసి రావాలని ఆ విషయంలో వెళ్ళాను. ఓకే, కానీ మరి ఈరోజు అంతా ఫస్ట్ డేనే కదా, ఫస్ట్ ఇంప్రెషన్నే కదా అని నేను కూడా అది తీయలేదు. రేపు కావాలంటే తీసుకుంటాను అని అదే హుడ్డీ వేసుకుని వచ్చాడు. సో ఆయన వెళ్ళిన తర్వాత నేను స్పార్క్ అయింది. ఆయనతో షార్ట్ హైట్గా ఉంటాడు కదా ఆయన, రవితో వెళ్ళిన తర్వాత మరి పోలీసు వాళ్ళు పిలిచారు. సార్ రండి సార్, మరి మధుసూదన్ రావు పిలిచారు. నేను సార్ సలీం గారు మరి నరేష్ గారు ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఏం మీకు చాలా ఇది ఉంది చులుక్కగా, అంటే ఏం మీరు ఫ్రీగా వాదిస్తారు, ఏం కేసులు అసలు మీకు ఎవరు అంత ఆనందం ఉంది అంటే మీకు మరి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అన్నారు. నేను ఎన్డీపీఎస్ కేసులు వాదిస్తాను, దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది, ఆ ఫండింగ్ ఇక్కడ పెడతాను అన్న. ఓకే, సో మరి వాళ్ళు బ్యాచ్మెంట్ గురించి నాతో డిస్కస్ చేశారు. నేను చెప్పాను వాళ్ళ గణేష్ ఎక్కడ ఉన్నారైతే 2 టౌన్లో చేశారు, ఆయనే నన్ను దొంగలాగా చూస్తుండే అలవాటు ఉంది. అదే కరెక్ట్ అన్నారు మీరు అన్నారు. ఎర్రంనాయుడు కూడా వాళ్ళ బ్యాచ్మెంట్ ఇప్పుడు 2 టౌన్లో చేస్తున్నారు. నేను 2 టౌన్ లిమిట్స్లోనే ఉంటాను కదా, అది డిస్కస్ చేశాను. అది సో అయిన తర్వాత తను వచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఏం అడిగారు తను మీరు? అదే నా పేరు సలీం, నేను అడ్వకేట్. ముందు కూడా కోడికత్తి కేసు, గుల్కరే కేసు నేను చేశాను. సో ఈ కేసు కూడా నీకు ఫ్రీగా వాదిస్తాను, నీకు న్యాయ సహాయం చేస్తాను, నేను నుంచి ₹1 కూడా ఆశించాను అని చెప్పాను. Did you smile or just నవ్వాడు. నేను మాట్లాడితే ఇంకా ఎవరైనా నవ్వాలి ఇంకంతే. ఓకే, సో స్మైల్ ఇచ్చాడు. ఏమైనా మాట్లాడా? మీ ఫాదర్ నాకు మెసేజ్ ఇచ్చాడు, ఏదైనా చెప్పాలంటే నువ్వు ఫాదర్కి చెప్పు, అది మీ వైఫ్ కూడా మీ ఫాదర్కి ఫోన్ చేశారంట, రండి అని పిలిచారంట. అంటే కొన్ని దినాల బిఫోర్ 3 months 4 months బ్యాక్ ఫోన్ చేశారు, పాపకు వచ్చి చూడన్నారంట. అలా అన్నారు. చాలా వారు మన అదే పోలీసు వాళ్ళు కూడా అన్నారు, ఫ్యామిలీ ఎక్కడ ఉందో చెప్పు అని అడిగారు. అలా చెప్తాను అన్నాడు. అది వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ మీ దగ్గర ఉందా అని అడిగారు. నా దగ్గర లేదు సార్. మిమ్మల్ని అడిగాడా? నన్ను అడిగారు. ఎవరు ఫ్యామిలీది? పోలీసు వాళ్ళు అడిగారు, ఫ్యామిలీ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇయ్యండి మాకు అన్నారు. అచ్చా, ఎవరు ఫ్యామిలీది? రవి ఫ్యామిలీది. రవి ఇన్ ద సెన్స్ వాళ్ళ మిసెస్ కావచ్చు వాళ్ళది? లేదు సార్, నా దగ్గర లేదన్నారు. సో రవి మాదర్ కూడా రవితో టచ్లో ఉందని వాళ్ళు చెప్పారు. ఓకే, సో రవి అసలు ఏం మాట్లాడలేదు మీతో? ఏమైనా లేదు, ఇక అందరూ ఉన్నారు కదా, ఇంకా ప్రివిలేజ్. ఎంతమంది ఉన్నారు చుట్టూతో పోలీసులు? దాదాపు 4. ఓకే, సో తనని ఎవరు కలిసినా పోలీసుల పర్యవేక్షణలో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అది కూడా ఎస్పెషల్లీ ఫర్ అడ్వకేట్ ఓన్లీ. ఓకే, ఆఫ్ కోర్స్ మీరు అడ్వకేట్స్ కాబట్టి అడ్వకేట్ కామన్ మ్యాన్ కాండెంట్. సో అలాంటప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసే అవకాశం ఉంటుందా? మీరు 200% ఉంటుంది. కానీ ఈరోజు ఫస్ట్ డే కదా, నేను ఇమ్యూనిటీ ఇవ్వాలి కదా ఆయన కూడా. ఫస్ట్ డేలోనే మనం అన్ని చెప్తే బాగుండదు కదా అని హీ విల్ థింక్ రీథింక్ కదా. నన్ను చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది అతనికి. ఓకే, అది సో అక్కడ కూడా కొన్ని స్పై ఉంటారు, ఆయన మంచోడు నువ్వు అతన్ని ఇది చేయని స్వభావం కదా. 50% అక్కడ ఉంటే 50% ఉంటారు. నేను బయట వచ్చిన తర్వాత సలీం లాయర్ గారికి నమస్కారం సార్, మీరు బాగా మాట్లాడారని చాలా మంది వచ్చి నన్ను మీడియాలో మాట్లాడాను కదా, నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు రవిని బయటకు తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రాలు ఏంటి? అయినో మీరు అంటున్నారు పాయింట్స్ కాదని చెప్పి, అది అసలు అది బెయిలబుల్ సెక్షన్ చెప్పాను కదా. రవి చేసిన క్రైమ్ కి ఉరి శిక్ష పడద్దు, లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడద్దు. ఓకే, రిమైనింగ్ ఆర్ బెయిలబుల్ కేసు అంతే. దాన్ని ట్రయల్ చేసేది. ఇప్పుడు మీకు చెప్తాను, మై డియర్ సచిన్ గారు, 2G స్కామ్ అయింది, పెద్ద స్కామే కదా. సెంట్రల్ మినిస్టర్స్ దాంట్లో జైలుకి వెళ్ళారు. కానీ లాస్ట్లో ఏమొచ్చింది? 1,72,000 కోటి స్కామ్స్ చూపించారు. దానికి పెద్ద ఫిగర్ ఫ్రంట్ పేజ్లో ఉంది. కానీ అందరు అక్విటల్ అయ్యారు. ₹1 కూడా స్కామ్ అయ్యలేదని సిఏజీ ఎవరు? ఆడిటర్ ఎవరు చేశారు? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆయన చీఫ్ వచ్చి చెప్పాడు. ఓకే, అండ్ అదర్ కాలర్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ లైవ్లో మళ్ళీ కాల్ చేశారు. ఒకసారి శ్రీనివాస్ గారు కాల్ తీసుకుని. శ్రీనివాస్ గారు చెప్పండి. అడ్వకేట్ గారితో మాట్లాడండి సార్. బెట్టింగ్ కేసు ఉన్నదన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జిఎస్టీ ఉందా లేదా సార్? బెట్టింగ్ యాప్స్ లో చేసే అమౌంట్ ట్రాన్సాక్షన్ కి జిఎస్టీ కట్ అవుతుందా లేదా? అది నాకంత ఐడియా లేదు సార్. బెట్టింగ్ యాప్ ఆంధ్రప్రదేశ్ వినండి, బెట్టింగ్ యాప్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాన్ ఉంది. ఇక్కడ కాదు సార్, త్రూ అవుట్ ఇండియాలో
జరిగే ట్రాన్సాక్షన్ కి జిఎస్టీ కట్ అవుతుందా లేదా? లేదు, నాకు అంత ఐడియా లేదు. అంటే కొన్ని స్టేట్స్ కి పర్మిషన్ ఉంది బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి, బట్ ఇప్పుడు కంప్లీట్ గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లేదు, ఒకవేళ జిఎస్టీ గవర్నమెంట్ ఒకసారి జిఎస్టీ ఛార్జ్ చేశారనుకో, గవర్నమెంట్ విల్ బి A2, ముద్దాయి నెంబర్ 2 అవుతుంది. అవును సార్, జిఎస్టీ ఉన్నదా లేదా? లేదు, నాకు లేదు, దాని మీద నాకు అంత అవగాహన లేదు. జిఎస్టీ కూడా లేదని నేను నమ్ముతాను. ఓకే, సో శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో వినిపిస్తున్న మాట ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి ఒక బెట్టింగ్ యాప్ రోల్ కనుక ఉందని చెప్పి ప్రూవ్ చేస్తే పరిస్థితి ఏంటి? అది ప్రూవ్ చేయాలి లేదా ప్రూవ్ అయితే అంటున్నా, ప్రూవ్ అయితే యాజ్ పర్ సెక్షన్ ఆఫ్ లా పనిష్మెంట్ ఉంటుంది. ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేసే డ్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఉంది. సో ఇక్కడ రవిని అదుపులోకి తీసుకున్నారు, కస్టడీ దాని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ కావచ్చు జరుగుతోంది. ఆల్రెడీ 7 days అడిగితే 5 days ఇచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ కస్టడీ అడిగితే కనుక ఇంకొన్ని కీలక విషయాలు వస్తాయి. ఈ కేసు ఇక్కడ తాగే అవకాశం ఉంటుందా? లేదు, ఇప్పుడు సార్ పోలీసు ఒక జ్యుడిషియల్ పని చేస్తారు, ఫ్రీ ఫ్రమ్ ఆల్ వర్రీస్, ఫ్రీ హ్యాండ్ గా పని చేస్తారు. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ గా పని చేయాలి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 2 doors ఉన్నాయి, ఒకటి పోలీస్, ఒక లాయర్. అవును కదా, ఇంకోటి ఉంది. సో పోలీసు లెట్ దెమ్ they do their own job. Later then we will do our own job. Okay. సో అదే పోలీసులు చెప్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారని చెప్పి. సో మీరు అంటున్నారు అది నా దగ్గర అలా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, ఇప్పుడు నేను